ఒక సండే స్కూల్ టీచర్ తన పిల్లలతో అడిగిందట, "పిల్లికి తోక ఉండటం మంచిదా? ఊడబెక్కటం మంచిదా?" అని అడిగిందట. వెంటనే ఒక కుర్రవాడు లేచి, "ఉండాలి టీచర్" అని చెప్పిందట. వెంటనే ఎందుకని అని అడిగితే, ఆ బాబు అన్నాడట, "దేవుడు జతపరిచిన వాటిని మనుషులు వేరుపరచకూడదు టీచర్" అని చెప్పాడట. వాస్తవానికి ఆ వచనం బైబిల్లో స్త్రీ పురుషుని ఉద్దేశించి చెప్పబడిన మాట. కానీ ఆ పిల్లవాడు పిల్లికి, పిల్లి తోకకు సంబంధించిన వాటిగా వర్ణించాడు. ఒకానొక దినాన కొంతమంది స్నేహితులు, యవనస్తులు సువార్త పని నిమిత్తం అనేక ప్రాంతాలు తిరుగుతున్నారట. ఒక ప్రాంతం వెళ్ళగానే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తి యొక్క బండి ఆగిపోయింది, స్టార్ట్ అవ్వలేదట. వెంటనే ఆ సహోదరుడు అన్నాడట, "ఈ ప్రాంతంలో సువార్త చేయడం దేవుని చిత్తం కాదు బ్రదర్" అన్నాడట. అది వాక్యానుసారమైన అంటారా? కాదు. సకల జనులకు సువార్త ప్రకటించాలి అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు. కానీ ఒక ప్రాంతానికి వెళ్ళగానే ఆ ప్రాంతంలో బండి ఆగిపోతే సువార్త చేయడం దేవుని చిత్తం కాదు అని వారు అనుకున్నారట. మన జీవితంలో ఏదైనా ఒక కార్యం జరిగినప్పుడు అది జరిగితే దేవుని చిత్తం అయ్యింది అని, ఒకవేళ అది జరగకపోతే దేవుని చిత్తం కాలేదు అని చాలా మంది అపోహపడుతున్నారు. ఈరోజు దేవుని చిత్తం ఏమిటి అని వాక్యం నుంచి కొన్ని విషయాలు మనం నేర్చుకోవాలని ఆశపడుతున్నాం. రోమపత్రిక 12వ అధ్యాయము 2వ వచనం. రోమపత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది, "మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతనమొకటి వలన రూపాంతరం పొందుడి" అని దేవుని వాక్యం సెలవిస్తుంది. రోమపత్రిక 12వ అధ్యాయము 2వ వచనం. దేవుని చిత్తాన్నట పరీక్షించి తెలుసుకోవాలట. పరీక్షించాలి, తెలుసుకోవాలి. దేవుని చిత్తము అక్కడ వ్రాయబడిన మాట ఉత్తమముగా ఉంటుందట, రెండవదిగా అనుకూలముగా ఉంటుందంట, మూడవదిగా సంపూర్ణమైనదిగా ఉంటుందట. పరిశుద్ధ గ్రంథం మన బైబిల్లో అనేక వచనాలు దేవుని చిత్తముల గురించి వ్రాయబడి ఉన్నాయి. కానీ అందులో ఒక విషయాన్ని మీతో ప్రస్తావించాలని ఈ సమయంలో మీతో ఆశపడుతున్నాను. మత్తయి సువార్త 18వ అధ్యాయము 11వ వచనం మనం చదివితే అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఒక ఉపమానాన్ని చెప్తున్నారు. ఒక వ్యక్తికి 100 గొర్రెలు ఉన్నాయంట. 100 గొర్రెల్లో ఒక గొర్రె తప్పిపోయిందట. అప్పుడు ఆ వ్యక్తి 99 వాటిని విడిచిపెట్టి ఆ ఒక్క గొర్రెని వెతకడానికి వెళ్ళారట. అలా వెతికినప్పుడు ఆ ఒక్క గొర్రె దొరికినప్పుడు ఆ వ్యక్తి ఆ 99 వాటికంటే కూడా ఎక్కువైన సంతోషం ఆ ఒక్క గొర్రెని బట్టి సంతోషించాడండి. ఆ వచనం చెబుతూ అక్కడ మత్తయి సువార్త 18వ అధ్యాయం 14వ వచనంలో ఇంకో మాట చెప్తారు అక్కడ ఆయన, "ఈ చిన్న వారిలో ఒక్కడైనను నశించుట దేవుని చిత్తము కాదు" అంటారు. అందరూ రక్షించబడాలి. దేవుడి లోకమును ఎంతో ప్రేమించెను. మనందరికీ తెలుసు, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుష్యులు. కాబట్టి లోకాన్ని దేవుడు ప్రేమించాడంటే లోకంలో ఉన్న ప్రతి ఒక్కరిని ఆయన ప్రేమించాడు. అందుకని అందరూ రక్షించబడాలని దేవుడు పరలోకాన్ని విడిచిపెట్టి లోకానికి వచ్చాడు. ఆయన అందరి కొరకు ప్రాణం పెట్టాడు కదండి. కాబట్టి అంతటా అందరూ మారు మనసు పొందాలని ఆయన ఎదురు చూస్తున్నాడట. కాబట్టి అందరి కొరకు ప్రాణం పెట్టాడు. అందరి కొరకు ప్రాణం పెట్టి సువార్త పరిచర్య చేయవలసిన భారము సంఘముపై ఉంచాడు. ఇప్పుడు ఆ సువార్త పరిచర్య చేయాలి సంఘం. చాలా మంది ఏమనుకుంటారంటే సేవ అనేది సేవకులు మాత్రమే చేసేది అనుకుంటారు. అది అవాస్తవం, వాక్యానుసారమైనది కాదు. దేవుని పని అందరూ చేయవలసిన బాధ్యత ప్రతి ఒక్కరికి దేవుడిచ్చాడు. 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయంలో దేవుని వాక్యం సెలవిస్తుంది, "మీరు క్రీస్తు యొక్క శరీరమయ్యుండి వేరు వేరు అవయవములై ఉన్నారు" అంటాడు. యేసుక్రీస్తు ప్రభు వారు సంఘానికి శిరస్సుగా ఉన్నాడు. మనము యేసుక్రీస్తు ప్రభు యొక్క శరీరముగా ఉన్నాం. ఇప్పుడు శరీరంలో ఏ ఒక్క అవయవము పని చేయకపోయినా సర్వ శరీరానికి ఎలా నష్టం కలుగుతుందో, సంఘంలో ఉన్నటువంటి ఏ ఒక్కరు పని చేయకపోయినా
సంఘం అంతటికి కూడా అదే విధంగా నష్టం కలుగుతుంది. కాబట్టి సంఘములో పని చేయవలసిన బాధ్యత శరీర అవయవములైన మనందరి పట్ల ఉంది. కన్ను మాత్రమే పనిచేస్తే శరీరానికి సాటిస్ఫై ఉండదు. ముక్కు మాత్రమే పనిచేస్తే కుదరదు. చెవులు మాత్రమే పనిచేస్తే కుదరదు. సంఘంలో శరీర అవయవంలో ప్రతి ఒక్క భాగము కూడా పని చేయాలి. అలా పని చేయకపోతే ఆ వ్యక్తికి రోగం వచ్చింది అంటారు. క్రీస్తు శరీర అవయవములో ఉన్న మనము కూడా ప్రతి ఒక్కరూ దేవుని పని చేసే వారిగా ఉండాలి. అది దేవుని చిత్తం, అది దేవుని ప్రణాళిక. సంఘ కాపరి అనేవారు సంఘంలో తన బిడ్డలకు వాక్యం చెప్తారు, మంచి ఆత్మీయమైన ఆహారం ఇస్తారు. అదేవిధంగా వారి కొరకు రాత్రింపగలు ప్రార్థన చేస్తారు. ఒకటి ప్రార్థన, రెండు వాక్యము. వారి పని అదే. సంఘస్థులే సంఘాన్ని పెంచాలి, సంఘాన్ని అభివృద్ధి పరచాలి. గొర్రెల కాపరి పిల్లలను కనలేదట, గొర్రెలు కనాలి. సేవ అనేది సేవకులు మాత్రమే చేసే పని కానే కాదు. మనందరికీ తెలుసు, యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఒక స్త్రీ ఉంది. ఆమె సమరయ ప్రాంతానికి సంబంధించిన స్త్రీ. ఆమె యేసుక్రీస్తు ప్రభు వారు తనను కలుసుకున్నప్పుడు మొదట అనుకుంది అతను యూదుడు అనుకుంది, ఆ తర్వాత ప్రవక్త అనుకుంది, ఆ తర్వాత ఆయనే క్రీస్తు, ఆయనే లోకరక్షకుడు అని తెలుసుకుంది. ఆమె తెలుసుకొని ఊరికే ఉండక తన ప్రజలకు చెప్పడానికి వెళ్ళింది. ఆ ఊర్లో అనేకులకు తన సాక్ష్యాన్ని పంచుకుందట. నేను లోకరక్షకుని తెలుసుకున్నాను, నేను మెస్సయ్యను తెలుసుకున్నాను అని ఆమె ఎంతగానో ఆమె చెప్పిందట. ఆమె చెప్పిన తర్వాత అక్కడ వ్రాయబడిన మాట యోహాను సువార్త 4వ అధ్యాయము 39వ వచనంలో, స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయంలో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. ఆ స్త్రీ యొక్క మాటను బట్టి, ఏ స్త్రీ అంటే సమరయ స్త్రీ యొక్క మాటను బట్టి, ఆమె చెప్పిన సాక్ష్యాన్ని బట్టి ఆ ఊరిలో అనేకులట ప్రభు పాదాల చెంతకు వచ్చారట. ఆమె చెప్పిన మాట అంతగా ఫలించింది, అనేకులను యేసుక్రీస్తు ప్రభు వారి వద్దకు నడిపించిందట. మనము దేవుని సొత్తుగా ఉన్నాము. దేవుడు వాడుకునే పాత్రలుగా ఉండాలి. మనం దేవుడి పనిచేసే పాత్రలుగా ఉండాలి, దేవునికి పనికొచ్చే పాత్రలుగా ఉండాలి. సమరయ స్త్రీ చెప్పిన సాక్ష్యాన్ని బట్టి ఊరిలో అనేకులు రక్షించబడ్డారట. నీ సాక్ష్యాన్ని బట్టి, నా సాక్ష్యాన్ని బట్టి ఎంతమందిని ప్రభు దగ్గర నడిపించగలిగాం. దేవుడు ఒకవేళ అడిగితే, మనం ప్రశ్నిస్తే ధనాలని, మన దగ్గర సమాధానం ఉందా ఆలోచన చేయాలి. ఇంకొక ఆయన ఉన్నారు, మార్కు సువార్త 5వ అధ్యాయంలో ఒక వ్యక్తి ఉంటాడు. ఆయన సేన అనే దెయ్యం పట్టిన వ్యక్తి. యేసుక్రీస్తు ప్రభు వారు రాత్రంతా ప్రయాణం చేసి ఆ ఒక్క వ్యక్తిని స్వస్థపరిచాడట. స్వస్థపరిచిన తర్వాత ఆ వ్యక్తి అడుగుతాడు, అయ్యా నేను కూడా నీ వెంట వస్తాను అంటే యేసే అంటారు, నువ్వు నీ ఇంట్లో ఉన్న వారికి సాక్షిగా ఉండు, దేవునికి చేసిన కార్యాలన్నీ వారితో పంచుకో అన్నప్పుడు ఆ వ్యక్తి వెళ్ళి దెకాపోలి అనే 10 పట్టణాలకు ప్రకటిస్తాడట. మార్కు సువార్త 5వ అధ్యాయం 19వ వచనంలో ఆ మాట ఉంటుంది. 19-20 వచనంలో 10 పట్టణాలకు వెళ్ళి ప్రకటించాడు. యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా స్వస్థత పొందిన వ్యక్తి, యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా మేలు పొంది, స్వస్థత పొంది, మంచి ఆరోగ్యంతో ఉండి, అతను ఇంటి వారికి మాత్రమే చెప్పు అంటే ఇంటి వారికి కాదు కానీ 10 పట్టణాలకు వెళ్ళి చెప్పాడట. మనం ఎన్ని పట్టణాలు చెప్తున్నాం? మత్తయి సువార్త 9వ అధ్యాయంలో ఇంకొకరు ఉన్నారు, 2 గుడ్డి వారు కనిపిస్తారు మనకి. వారు దావీదు కుమారుడు కనికరించు అని కేకలు వేస్తారట. యేసుక్రీస్తు ప్రభు వారు ఒక గృహంలోకి వెళ్తే ఆ గృహంలోకి వెళ్ళారట వారు. నేను ఈ కార్యం చేయగలను నమ్ముచున్నావా అంటే నమ్ముచున్నాను ప్రభు అన్నారట. నీ నమ్మక చెప్పండి కలుగును గాక అని యేసు ప్రభు వారు చెప్పగానే ఆ గుడ్డి వారు స్వస్థత పొంది చూపు పొందుకున్నారు. ఇది ఎవరితో నీకు చెప్పొద్దు అని యేసుక్రీస్తు ప్రభు వారు చెబితే వారు ఆయన కీర్తి ఆ దేశమంతటా ప్రకటించారట. మత్తయి సువార్త 9వ అధ్యాయం 30వ వచనంలో మాట ఉంటుంది, వారు ఆయన కీర్తి ఆ దేశమంతటా ప్రకటించాను. ఎంత గొప్ప మాట!
ఒక సమరయ స్త్రీ అనేకుల్ని యేసయ్య పాదాల చింతకు నడిపించింది. ఒక సేన అనే దెయ్యం పట్టిన వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు ద్వారా మేలు పొందుకొని అది దెక్కపోలేని 10 పట్టణాలకు ప్రకటించాడు. ఇద్దరు గుడ్డు వారు యేసుక్రీస్తు ప్రభు ద్వారా చూపు పొందుకొని అనేక ప్రాంతాలకి, ఆ దేశమంతటా కూడా ఆయన కీర్తిని ప్రచురం చేశారట. మన సాక్ష్యం, మన భక్తి, మనం యేసయ్య దగ్గరికి ఎంతమంది నడిపించగలుగుతున్నాం ఆలోచన చేయాలి. ఎన్ని సంవత్సరాలైంది మారు మనసు పొంది, ఎంతకాలమైంది బాప్తిసం తీసుకొని, ఎన్ని సంవత్సరాల నుంచి మందిరానికి వస్తున్నాం, ప్రభువుకు పనికొచ్చే పాత్రగా ఉన్నామా ఆలోచన చేయాలి. దేవుని వాక్యం సెలవిస్తుంది 1 తిమోతి పత్రిక 2:4 ఆయన మనుష్యులందరూ రక్షించబడి సత్యమును గురించిన అనుభవ జ్ఞానం కలిగి ఉండాలని ఇచ్ఛయించుచున్నాడట. మనుష్యులందరూ రక్షించబడాలని ఆయన ఆశ. ఏ ఒక్క ఆత్మ నశించిపోవడం దేవుని చిత్తము కాదు. ఆయన అందరి కొరకు ప్రాణం పెట్టాడు. నీకు నాకు కూడా ఎవరో చెబితేనే యేసు ప్రభు వారి సువార్త తెలిసింది. చెప్పడమే మన పని, కార్యం చేయడం దేవుని పని కదండి. కేవలం చెప్పడమే. మనం చేసే పని మనం చేసినప్పుడు దేవుడు చేసే పని దేవుడు చేస్తాడు. కనాను విందులో ద్రాక్షారసం అయిపోయినప్పుడు అక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తారు, ఆ రాతి బాణల్లో వెళ్ళి నీళ్లు పోయింది అన్నప్పుడు కొంతమంది మనుషులు వెళ్ళి ఆ రాతి బాణల్లో నీళ్లు పోసారు. ఆ నీటిని యేసుక్రీస్తు ప్రభు వారు ద్రాక్షారసంగా మార్చారండి. రాతి బాణల్లో నీళ్లు పోయటం మనుషుల పని, నీటిని ద్రాక్షారసంగా మార్చడం దేవుని పని కదండి. మనం నీటిని ద్రాక్షారసంగా మార్చలేము. నీళ్లతో బాణలను మాత్రమే నింపగలం. కాబట్టి మనుషుల్ని మార్చే పని మనది కాదు. మనుషులకు చెప్పడమే మన వంతు, కార్యం చేయడం దేవుని వంతు. లాజరు అనే వ్యక్తి చనిపోయినప్పుడు ఆ ప్రాంతానికి యేసు ప్రభు వారు వచ్చారు. వచ్చినప్పుడు ఆ రాయిని తొలగించండి అన్నాడు ఆయన. కొంతమంది వ్యక్తులు వచ్చి ఆ సమాధి వద్ద ఉన్నటువంటి రాయిని తొలగించి పక్కన పెట్టారు. సమాధిలో ఉన్న లాజరుని యేసుక్రీస్తు ప్రభు వారు లేపారు. రాయిని తొలగించడమే మన పని. లాజరును లేపే శక్తి మనకు లేదు. కాబట్టి రాయిని తొలగించేవారు రాయిని తొలగించాలి. సమాధిలోంచి లేపగలిగే శక్తివంతుడైన దేవుడు సమాధి నుంచి లేపుతాడు. సాక్ష్యం చెప్పడం, ప్రార్థన చేయడం మన పని. దేవుడే స్వయంగా కార్యం చేస్తాడు. మనం నివసిస్తున్న ప్రాంతాల్లో, ఉద్యోగం చేస్తున్న స్థలాల్లో మనం ప్రభువుని పరిచయం చేస్తే, వారి కొరకు ప్రార్థన చేయగలిగితే దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడు. దేవుడు ఖచ్చితంగా ఉన్నతమైన ఆశీర్వాదాలు కురిపిస్తాడు. ఆయన పని మనం చేస్తే మన పని ఆయన చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి క్రీస్తు శరీర అవయవాలలో భాగమై ఉన్న మనము దేవుని పని చేసేవారిగా ఉండాలి. దేవుని వాక్యం సెలవిస్తున్న మాట, మనము రాజులైన యాజక సమూహము అంటున్నాడు ఆయన. మనము క్రీస్తు శరీరంలో పాలి భాగస్థులమై ఉన్నాము, అవయవములై ఉన్నాము, రాజులైన యాజక సమూహంగా ఉన్నాము, క్రీస్తు సొత్తుగా ఉన్నాము, క్రీస్తు పనివారముగా ఉన్నాము,